ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు కదా, సో నీ అభిప్రాయం ఏంటి బ్రో? అయితే గెలవడం చాలా ఎక్సైట్మెంట్ ఉంది. యూత్కి అంతా ఏదైనా హెల్ప్ చేస్తాడని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు గెలిచాడు కదా, డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది కదా, అంటే అదే వార్తలలో అదే వస్తుంది కదా. ఒకవేళ డిప్యూటీ సీఎం వస్తే తీసుకుంటా అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? డిప్యూటీ సీఎం కంటే అంత యూజ్ ఉండదన్న. డిప్యూటీ సీఎం కాకుండా ఏదైనా మినిస్ట్రీ కానీ ఏదైనా డిప్యూటీ సీఎంకి అంత వాల్యూ ఉండదు. జస్ట్ ఒక సీఎం లెక్కన అనిపిస్తుంది. మినిస్ట్రీ అయితే ఇంకా బాగుంటుంది. బట్ ఇప్పుడు మినిస్టరీ చేశాడు అనుకో, అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు అనుకో, పార్టీ ఎదగదు కదా, దాన్ని ఎలా చూడవచ్చు బ్రో? ఇంకా ఎదిరించాలంటే తను చెప్పింది ఏంటంటే ఒక విధంగా కరెక్టే, అయినా చూద్దాం ఏది ఇస్తారు. అంటే 21కి 21 వచ్చాయి కదా, అంటే లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. సో మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. దీని గురించి ఏం చెప్తారు? చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే ఏ పార్టీ అయినా, ఎంత రూలింగ్ పార్టీ అయినా పోటీ చేసినవన్నీ గెలవడం చాలా కష్టం. అయినా తను ప్రూవ్ చేసుకున్నాడు కంబ్యాక్ ఒక హీరో లెక్కన. అంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వేవ్ ఎలా ఉండబోతున్నారు పాలిటిక్స్లో? సూపర్ ఉంటుంది అన్న. అకిరానందన్ ఫొటోస్ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, తన గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు అంత బయటకు వచ్చి ఉన్నట్టు లేడు, ఇప్పుడు మాత్రం బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఒకవేళ అకిరానందన్ గారు మూవీలోకి వస్తే హీరోగా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది బ్రో వైపు? ఇంకా జూనియర్ పవన్ కళ్యాణ్ అంతే. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు బ్రో పవన్ కళ్యాణ్ గురించి? అంటే తను చెప్పిన మాటల మీద నిలబడితే నెక్స్ట్ ఇంకా గట్టి పోటీ ఇస్తాడన్న. అంటే ఇప్పుడు మంచి ప్రతిపక్ష, ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాలు అదే కదా మెయిన్. ఒకవేళ నెక్స్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఏం అనౌన్స్ చేయలేదు కదా. పోస్టింగ్ బట్టి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. థ్యాంక్స్.